దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా 61:4 ధ్యానిద్దాం. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరం నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా ఇశ్రాయేలీయులు ఎంత ధన్యులు. దేవుడు ఇశ్రాయేలుల ద్వారా ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు వారి ద్వారా పాడైన స్థలములను కట్టించినాడు. దేవుని బిడ్డలారా, వారు వారి జీవితంలో శ్రమపడినారు, కష్టపడినారు, నూతన పట్టణములను కట్టినారు. అంతేకాకుండా శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. దీనిని మనం ఆత్మీయంగా చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, పాడైపోయిన జీవితాలు, క్రైస్తవంలో దేవుని నమ్ముకొని లోకములో పాడైపోయిన వారు, దేవుని బిడ్డలారా, సంవత్సరాల నుండి దేవుని నమ్మి కూడా ఆత్మీయంగా వెలగనివారు, దేవునిలో ఎదగనివారు, ప్రార్థన జీవితం లేనివారు, దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎంతోమంది పాడైపోయిన పురముల వలె జీవిస్తూ ఉన్నారు. వెలుగులేని జీవితాలు, దేవుని బిడ్డలారా, వెలుగు లేని, దీపము లేని పట్టణము వలె ఉంటూ ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం. దాని నిమిత్తమై దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దేవుని ఆత్మ కలిగిన నీవు వారిని తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను వాడుకొని నీ ద్వారా పాడైన స్థలములను కట్టాలని, పాడుగానున్న స్థలములను కట్టుదురు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి పాడైపోయిన జీవితాలను తిరిగి కడుతున్నావా? ఆరిపోయిన దీపాలను తిరిగి ముట్టిస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఆరిపోయిన దీపాలను తిరిగి వెలిగేటట్టుగా నువ్వు చేస్తున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒక్కరమే కాదు ఆత్మీయంగా ఉండాల్సిందే, మన వాళ్ళు కూడా ఆత్మీయంగా ఉజ్జీవింపబడాలని ఆశపడాలి. కాబట్టి నిన్ను బట్టి ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడాలి. నిన్ను బట్టి క్రైస్తవము బాగుపడాలి. దేవుడు ఆ విధంగా నిన్ను, నన్ను, అందరినీ వాడుకొనుగాక. ఆమేన్.